వారి రక్షణ పొందడానికి నువ్వు పరిచర్య చేయాలి. సంఘం కట్టిన సేవకుడా, నీ ప్రసంగాలు గురి లేని ప్రసంగాలుగా ఉండకూడదు. నీ చేతికి దేవుడు అప్పగించిన ఆత్మల్ని ఒక పక్కన సత్యంలో పెంచుతూ మరో పక్కన నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు వీరందరూ వాడబడునట్లుగా వారిని ప్రోత్సహించాలి. సంఘమును రేపాలి, సువార్త ప్రకటించినట్లు సంఘమును రేపాలి, సత్యమును బోధించినట్లు సంఘమును రేపాలి. సంఘములో ప్రతి వ్యక్తి ఆత్మల సంపాదకుడు కావాలి. సత్యమును నేర్పాలి సంఘానికి. మూడవది, ఇలా ఆత్మలను సంపాదించి సత్యమందు ఎదిగిన బిడ్డల్లో పరిపక్వత వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళని దేవుని పరిచర్య కొరకు పరిచారకులుగాను, ఇంకా దేవుని కృప పొందిన వారైతే సేవకులుగాను, సేవకురాండ్రుగాను తీర్చిదిద్దునట్లు నీ పరిచర్య ఉండాలి, నీ ప్రసంగాలు ఉండాలి. ఇది గురి. దేవుడు ఏమనుకుంటున్నాడు? ఓ చోట ఓ స్థానిక సంఘం వెలిసిందండి, ఓ సంఘం కట్టబడింది. ఆ సంఘం నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? ఆ గ్యాదర్ అయిన 50 మంది, 60 మంది, ఆ 30 మంది, 40 మంది, ఆ 100 మంది పాడిందే పాటరా అని అక్కడే కూర్చొని ఇక అదే భజన చేసుకుంటా, అయ్యగారు చెప్పిందే చెబుతా, విశ్వాసులు పాడిందే పాడతా, ఇక బతుకంత అంతే తెల్లారాలని దేవుడు కోరుతున్నాడా? అందుకే సంఘం కట్టమన్నాడా? ఓ సేవకుడా, అసలు ఒక పరిచర్య నీకు అప్పగించినప్పుడు అసలు ఏ లక్ష్యంతో దేవుడు నీకు అప్పగించాడు? నీకు చెప్పిన బాధ్యత ఏంటి నీకు తెలుసా? నాకు తెలుసా? తెలియాలి. తెలుసుకొని ఆ స్పష్టతను ఎరిగి పరిచర్య చేయాలి. ఒక 50 మంది విశ్వాసుల సంఘంలో ఉంటే వాళ్ళకి భక్తిని నేర్పుట, సత్యమును నేర్పుట, అంతేకాదు వారిని దేవుని పని కొరకు రేపుట అనే విజన్తో దైవజనుడు పరిచర్య చేయాలి. ఆత్మల కొరకు రేపినప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించే వాళ్ళు అవుతారు. సత్యం కొరకు రేపినప్పుడు దుర్బోధలో పడకుండా సేఫ్గా ఉంటారు. మూడవది, వాళ్ళని దేవుని పని కొరకు ప్రిపేర్ చేసినప్పుడు ఆ 50 మందిలో కనీసం 4 దేవుని పరిచర్య కొరకు సిద్ధపడతారు. ఆ సిద్ధపడ్డ వాళ్ళని అవగాహన కల్పించి వాళ్ళకి ఆత్మీయ బలాభివృద్ధి కలిగించేటువంటి ఉపదేశం చేసి వాళ్ళని వెంటబెట్టుకుని శిష్యులుగా తీర్చిదిద్ది వాళ్ళని మరో 4 ప్రాంతాలకి దేవుని పరిచర్య కొరకు పంపాలి. ప్రతి చిన్న సంఘం, పెద్ద సంఘం అనే భేదం లేకుండా ప్రతి స్థానిక సంఘానికి ఈ దర్శనం ఉండాలి. దీంతోనే పనిచేయాలి. చాలా సంఘాలు మీరు గమనించండి, చాలామంది దైవజనుల్ని గమనించండి. ఆ ఒక్కటి లేదా ఆయన పోయేది ఇంకొకటి 2 సంఘాలు, లేదా ఆయనే తిరిగే 3వ సంఘం. ఒకటి చేస్తాడు, లేదా 2 చేస్తాడు, లేదా ఆయన 3 తిరుగుతాడు. అరే, నాకు ఇచ్చిన బిడ్డల్ని నేను పెంచి పెద్ద చేయాలి, వాళ్ళకు ఆత్మీయత నేర్పాలి, సత్యం నేర్పాలి, భక్తి నేర్పాలి, వాళ్ళని దేవుని కొరకు ఆత్మలను రక్షించేటువంటి ఆత్మల సంపాదకులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి గురి లేని పరిచర్య, ప్రసంగం, బోధ, ప్రార్థన అన్నీ వట్టివే కదండి, ప్రయోజన శూన్యమే కదండి. దేవుడేం కోరుతున్నాడో తెలుసుకోవాలి కదండి. ఈ లైవ్ శుక్రవారం ఎందుకు నేను ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే, చాలామంది అందుబాటులోకి వస్తారు ఈవేళ దేవుని కృపతో. చాలామంది వింటారు. అందుకే చెప్తున్నాను నేను, ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం ఎలా ఉండాలి అంటే బిడ్డల్ని సిద్ధపరచడానికి యోగ్యంగా, దేవుని కొరకు త్యాగం చేసిన మిషనరీలను గురించి బోధించడమే కాదు, నువ్వు కూడా నీ వంతు కష్టపడటం చూపించి అనేక మందిని దేవుని కొరకు నశించిపోతున్న ఆత్మను రక్షించేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. ఉపదేశాలు అట్లా సిద్ధపడాలి.